అన్‌డిఫీటబుల్ కాన్ఫిడెన్స్. అంటే ఆ కాన్ఫిడెన్స్‌ని ఎవ్వరు ఓడించలేరనమాట. అలాంటి ఒక కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవాలి అనంటే మన మీద మనకి నమ్మకం ఉండడం చాలా ఇంపార్టెంట్. మన మైండ్ మీద మనకి కంట్రోల్ ఉండాలి. మనల్ని ప్రతిరోజు డిఫీట్ చేసేదాన్ని గెలిచామనుకోండి, ఈ కాన్ఫిడెన్స్ రోజు రోజుకి బూస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సీమెన్ రిటెన్షన్, బ్రహ్మచర్యం. ఇది మనం ఎప్పుడైతే ప్రతిరోజు చేస్తామో మనలో ఉండే లస్ట్ని, మనలో వచ్చే థాట్స్ని అండ్ మన మైండ్ని, మన ఫిజికాలిటీని, ప్రతి ఒక్కదాన్ని కంట్రోల్ చేసే ఒక ఎబిలిటీ అనేది, కాన్ఫిడెన్స్ అనేది మనలో పెరుగుతుందన్నమాట. అంటే మనల్ని ఈ లస్ట్, పాన్, లేకపోతే వేరు ఐటమ్స్ ఇవన్నీ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, టెంప్ట్ చేస్తూ ఉంటాయి, టెస్ట్ చేస్తూ ఉంటాయి. వీటిని మనం ప్రతిరోజు డిఫీట్ చేసామనుకోండి, అంటే సెక్షువల్ డిసిప్లిన్ అనేది ఎప్పుడైతే మనం నేర్చుకున్నాం అనుకోండి, తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే బండరాయి లాంటి కాన్ఫిడెన్స్ అన్నమాట, తెలుగులో చెప్పాలి అని అంటే. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెల్ఫ్ ట్రస్ట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడు మాత్రమే మనకి ఈ కాన్ఫిడెన్స్ అనేది మనలో బూస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ రెగ్యులర్గా సీమెన్ రిటెన్షన్ మీరు ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా ప్రతిరోజు ఈ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతూనే ఉంటుంది. అండ్ బాడీలో కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అండ్ దేనికి టెంప్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అలాంటి కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనం బ్రహ్మచర్యాన్ని పాటించి తీరాల్సిందే. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకప్పుడు లూజ్ అయిపోతూనే ఉంటాం. మనకి తెలియకుండా ఒక మాయలో పడిపోయి వేరే దారులు, అంటే మన మైండ్ అంతా స్కాటర్ అయిపోతుంది అనమాట. అంటే ఒక పగిలిన అద్దంలా మనం పనిచేస్తాం అనమాట. అలా కాకుండా ఒక చోటికి అన్నీ పేర్చి మన మైండ్ని ఒక బండరాయిలాగా ఎప్పుడైతే మారుస్తామో అప్పుడు ఈ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. అండ్ ఫీమేల్ అట్రాక్షన్ గురించి చెప్తాం అనుకున్నాను. ఎందుకు మనం సీమెన్ రిటెన్షన్ చేసేటప్పుడు ఈ ఫీమేల్ అట్రాక్షన్ అనేది వస్తుంది అని అంటే, బికాజ్ మనకి మన మీద ట్రస్ట్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో మనలో, అంటే మనల్ని మనం డిసిప్లిన్డ్గా ఉంచడానికి ట్రై చేస్తామో అప్పుడు ఆ ఆరా అనేది ఎదుటి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ద బాడీ లాంగ్వేజ్, మన బాడీ లాంగ్వేజ్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే మనం చూసే చూపు, మన ముఖ కదలికలు అండ్ ప్రతి ఒక్క మూమెంట్ అనేది, మనం కూర్చునేటప్పుడు చాలా స్పేస్ తీసుకొని కూర్చుంటాం. అంటే ఒక కాన్ఫిడెంట్ పర్సన్ మాత్రమే అలా కూర్చోగలడు. ఒక కాన్ఫిడెంట్ పర్సన్ మాత్రమే ఒక సరైన పోస్చర్తో ఉండి నడవగలడు. అంటే హీ డోంట్ కేర్ అబౌట్ ఎనీ వన్. కొంతమంది బయటకెళ్ళి తలెత్తుకొని కూడా నడవలేకుండా ఉంటారనమాట. అంటే తలదించుకొని నడుస్తారు. ఎందుకనంటే దే ల్యాక్ కాన్ఫిడెన్స్. అంటే కొంతమంది గురించే చెప్తున్నాను. అంటే నా స్టోరీ నేను చెప్పాలి అని అంటే, నాకు ఈ సీమెన్ రిటెన్షన్ నో ఫ్యాప్ అనేది తెలియక ముందు వరకు, అంటే చిన్నప్పుడు అనుకోండి, నేను చాలా భయపడేవాడిని అనమాట ప్రతిదానికి. అంటే నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు నేను ఎందుకు ఇంత వియర్డ్గా ఉన్నాను అనే ఒక భయాలు, థాట్స్, ఓవర్ థింకింగ్ అనేది మైండ్లో పెరిగిపోయేదన్నమాట. అండ్ దానివల్ల నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఏం చేసినా ఎవరో చూస్తారు అన్నట్టుగా ఇలా చేతులు వణికిపోయేవి. అంటే ఎవరైనా ఏదైనా పని చెప్తే దాన్ని చేసేంత కెపాసిటీ కూడా నాకు ఉండేది కాదన్నమాట. సో ఆ మైండ్ సెట్ నుంచి ఈ కాన్ఫిడెన్స్ మైండ్ సెట్కి, అంటే కొంతమంది మీరు అండర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు లేకపోతే అని తెలవడానికి చాలామంది టెస్ట్ చేస్తారనమాట. అంటే కావలసుకొని వంకలు వెతకడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పడం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అవన్నీ పట్టించుకోవడం మానేశాను అనమాట ఎప్పుడైతే నేను సీమెన్ రిటెన్షన్లో ఉన్నానో అండ్ నో ఫ్యాప్ చేస్తున్నానో. ఎందుకంటే ఓకే,
ఏదో అంటూ ఉంటారు వీళ్ళని పట్టించుకుంటే మన పని సరిగ్గా సాగదు అని చెప్పి వదిలేయడం అనమాట. సో అలాంటి మైండ్ సెట్ అనేది మనం గ్రో చేసుకోవాలి. అండ్ మన బాడీ లాంగ్వేజ్లో ఈ చేంజెస్ అనేవి ఖచ్చితంగా ఆపోజిట్ జెండర్ అనేది వాళ్ళు క్యాచ్ చేస్తారు ఇవన్నీ. ఎప్పుడైతే మనం ప్రొటెక్టివ్గా ఉంటామో, మనం ఎనర్జీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటామో, ఈ సీమెన్ని కానీ మన ఆరాని కానీ మన సెల్ఫ్ లవ్ని కానీ ఎవరికి ఇవ్వకుండా మన దగ్గరనే దాచుకొని ప్రొటెక్ట్ చేస్తామో, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అవును వీడిలో ఏదో పవర్ ఉంది, వీడినే ఇంత మంచిగా హ్యాండిల్ చేసుకుంటున్నాడు, రేపు నన్ను కూడా హ్యాండిల్ చేస్తాడు అని చెప్పి వాళ్ళ మైండ్లో ఒక తెలియని థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. బికాజ్ మనం నీడీగా ఉండం, చేజ్ చేయం ఎవరిని. మన లైఫ్ గోల్స్ ఏంటో దానివైపు మనం ఎక్కువ ఆశ చూపిస్తాం అన్నమాట. సో మనం ఎక్కువ ఇలాంటివి చేయడం వల్ల ఆ అట్రాక్షన్ కూడా పెరుగుతుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా మన గోల్స్ వైపే వెళ్ళాలి. అప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా యాడెడ్ బెనిఫిట్స్ లాగా మనకు అన్నీ వస్తుంటాయి అన్నమాట. ఈ మనీ కానీ, లేకపోతే ఉమెన్ కానీ, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, వీళ్ళు కూడా మనకి మన మీద మనకి సెల్ఫ్ లవ్ ఉంటే కానీ మన దగ్గరికి ఎవడు రాడు. చాలామంది చెప్తూ ఉంటారు, మీరు డిప్రెషన్లో ఉంటే నా దగ్గరికి రండి అని చెప్పి, కానీ ఎవడు పట్టించుకోడు మిమ్మల్ని. అంటే మాట్లాడరా ఏమన్నా ఉంటే అని చెప్పి చాలా హార్ట్కి దగ్గరయ్యే వాళ్ళు తప్ప ఎవరు మిమ్మల్ని కేర్ చేయరు. అండ్ ఎందుకు ఫీమేల్ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం సెమెన్ రిటెన్షన్ ఒక 60 days చేసిన తర్వాత అంటే, ఫేర్మోన్స్ అని ఒక హార్మోన్ ఉంటుందన్నమాట మన బాడీలో. ఈ ఫేర్మోన్స్ అనేటివి ఏం చేస్తుంది అని అంటే, మన బాడీకి తెలియకుండా ఒక సెంట్ని, అంటే ఒక పర్ఫ్యూమ్ లాంటి స్మెల్ని అది ఇస్తుంది అని అంట. నేను కూడా ఇది మొన్నే చూశాను అనమాట. సో ఈ ఫేర్మోన్స్ అనేవి మన బాడీలో ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో, అంటే ఇట్ క్యాన్ బి రిలీజ్డ్ ఫ్రమ్ మన నుంచి వచ్చే స్వెట్ అండ్ మన స్కిన్. సో వీటన్నిటిలో ఉంటుందన్నమాట, అంటే యూరిన్లో, వీటన్నిటిలో ఈ ఫేర్మోన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ హార్మోను లేకపోతే అది ఇట్స్ కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చేదన్నమాట. అంటే అది డెవలప్ అవుతుందన్నమాట. ఆ న్యాచురల్ పర్ఫ్యూమ్ ఇది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మన బాడీలో, అది ఆటోమేటిక్గా ఆపోజిట్ జెండర్కి తెలిసిపోతుందంట. అంటే ఒక మేట్ని అట్రాక్ట్ చేయడానికి, అంటే మనకు కావాల్సిన ఫ్యూచర్ స్పౌజ్ని అట్రాక్ట్ చేయడానికి ఈ ఫేర్మోన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయంట. అంటే మనలో ఒక రకమైన ఆ సెంట్ ఏదైతే ఉందో అది కొంతమందికి నచ్చుతుందంట. ఆ నచ్చే వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు. సో అండ్ అందుకే మనం ఎప్పుడైతే ఈ సెమెన్ రిటెన్షన్ చేస్తామో, మన ఆరాని ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేసుకుంటామో, అప్పుడు తెలియకుండానే అట్రాక్షన్, అంటే ఈ స్మెల్ నచ్చేవాళ్ళు లేకపోతే ఈ ఫేర్మోన్స్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళందరూ మనకు అట్రాక్ట్ అవుతారు. అండ్ మన ఆరా అండ్ ఎవ్రీథింగ్, మన మైండ్ సెట్, మన బాడీ లాంగ్వేజ్, ప్రతిదీ మనలో ఉండే పవర్ని చూపిస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోకి ఉండే మేనరిజమ్స్, వాడు చూపించే స్టైల్, అవన్నీ మనకి ఎలా నచ్చేస్తాయో, అంటే తెలియకుండా ఒక ఆరాని వాళ్ళు ప్రజెంట్ చేస్తారు కదా, అలాంటి ఆరా అనేది మనకి కూడా క్రియేట్ అవుతుందన్నమాట. అంటే తెలియకుండా ఒక బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఈ సైన్స్ చేస్తున్నాను కదా, మీకు సబ్కాన్షియస్ లెవెల్లో ఇవన్నీ గుర్తుండిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడేటివి ఎందుకు ఇలా గుర్తుంటాయనంటే, నేను చేసే యాక్షన్స్, ఐబ్రోస్ లిఫ్ట్ చేయడం, చూడడం, ఐ కాంటాక్ట్ ఇవ్వడం. బేసిక్గా నేను ఐ కాంటాక్ట్ గురించి చెప్పడం మర్చిపోయాను. మనం ఎప్పుడైతే సెమెన్ రిటెన్షన్ చేస్తున్నప్పుడు వి విల్ బీ మోర్ ఓపెన్. మనం ఓపెన్గా ఉంటాం, క్లోజ్డ్గా ఉండం. ఇప్పుడు మీరు పాన్ చూస్తున్నారు లేకపోతే గలీజ్ థింగ్స్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఒకరి కళ్ళల్లో చూసేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది గైస్? రాదు కదా. కళ్ళ నుంచి డైరెక్ట్గా, కళ్ళలో కూడా కాదు, మన కళ్ళ త్రూ సోల్ని చూసేంత కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అంత కాన్ఫిడెన్స్ ఎవరికి వస్తుంది? నార్మల్గా పాన్ చూసే వాళ్ళకైతే ఈ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండదు. ఐ కాంటాక్ట్ ఇవ్వలేరు వాళ్ళు, ఎందుకంటే సిగ్గు,
వాళ్ళ లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. అందుకే వాళ్ళు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేరనమాట. కానీ ఈ సీమన్ రిటెన్షన్ చేసేవాళ్ళు, బ్రహ్మచర్యం చేసేవాళ్ళు ఐ కాంటాక్ట్ ఇస్తారు. ఎందుకంటే దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ బాడీ అండ్ చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు వాళ్ళు. ప్రతిరోజు వాళ్ళు బూస్ట్ చేసుకునే కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళలో పెరిగి ఉంటుంది కాబట్టి, ఈ అన్డిఫీటబుల్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళలో ఉంటుంది కాబట్టి, వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా అందరినీ పాజిటివ్గా చూస్తారు. ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఓపెన్గా ఉంటారనమాట. అది మనకు కావాల్సింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై గైస్.